ఎలాగా అడ్డు వచ్చేలాగా హ్యూమన్ రైట్స్ దాంట్లో మనోడు అదే మీడియా స్టేట్ నాయకులు మాకు ఈనాడు రామోజీరావు గణేష్ రెడ్డి బాబు ఏది భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కంటిపూడి సర్వారావు గారి నాయకత్వం, సింగర్ నాయకత్వం, జిందాబాద్ జిందాబాద్, భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఆ సర్దార్ మీరు మూమెంట్ ని స్లో చేయకూడదు. ఈ రోజు వరదల ద్వారా చాలా నష్టపోయినటువంటి ప్రజానికి ఏదైతే ఉందో, గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకి ప్రజా జీవితం అంతా అతాపతం అయిపోయింది. దానికి సంబంధించి ప్రభుత్వం ఈ రోజు ఈ చందా సత్రంలో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి వాళ్ళ యొక్క బాధితుల్ని పరామర్శించమని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి శ్రీమతి దగ్గర పురంధేశ్వరి గారు చెప్పడం జరిగింది. ఆ కార్యక్రమం సందర్భంగా ఈ రోజు వారిని పరామర్శించడానికి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, ప్రముఖ పారిశ్రామికవేత్త అయినటువంటి శ్రీ కంటిపూడి సర్వారెడ్డి గారికి, అలాగే విచ్చేసినటువంటి నగర భారతీయ జనతా పార్టీ నాయకులకి, కార్యకర్తలందరూ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి ఉపద్రవం ఏర్పడడం చాలా బాధాకరం. అయితే వారికి ఏదో తమ వంతు సహాయంగా పెద్దలు కంటిపూడి సర్వారెడ్డి గారి సౌజన్యంతో, అలాగే లక్ష్మీనారాయణ జవ్వార్ గారి సౌజన్యంతో ఈవేళ ఈ దుప్పటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి కుటుంబానికి కూడా ఒక దుప్పటి ఇవ్వడం కోసం ఈ కార్యక్రమం రూపొందించాం. వారు చేతుల మీదుగా మొదలుగా వారికి ఇచ్చిన తర్వాత వారు మాట్లాడతారు. ముందు మాట్లాడించానా? ఓకే ఓకే. దానిలో వచ్చి ఈ రోజున మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం, అలాగే మన సింగర్ నాయకత్వంలో ఇవాళ అందులో ఇక్కడ మన రాజమండ్రి భారతీయ జనతా పార్టీ నాయకత్వం అందరూ కూడా ఇక్కడ ఏకగ్రీవంగా నిలబడి నుంచుని గత వారం రోజులుగా వరద బాధ, ముఖ్యంగా ఏ వరద వచ్చినా మన గోదావరి వరదే వస్తుంది. రాష్ట్రం మొత్తం మీద రెగ్యులర్గా ప్రతి సంవత్సరం వచ్చే వరద రాజమండ్రి వరదే. ఈ వరదల్లో ముంపుకు గురై నానా విధాలుగా కట్టుబట్టలు పోయి రోడ్డు మీదకి వచ్చి ఎంతోమంది పెద్దవాళ్ళు ఈ విధంగా బాధపడడం, బట్టలు కూడా ఆరిన పరిస్థితి కదా 5-6 రోజులుగా, ఎండల్లో ఏం లేవు. ఈ విధంగా దీనికి ఈ రోజున మన సింగర్ నాయకత్వంలో అందరూ మన రాజమండ్రి బీజేపీ నాయకులు, కార్యకర్తల సమూహంలో ఈ విధంగా ఈ వరద బాధితులకి సహాయం చేయడం చాలా మొదహం. ఏదో చిన్న ఉడతా భక్తితో వీళ్ళు చేసి మరి మనం పూర్తిగా చేయలేను. ఉడతా భక్తితో ఈ మన దుప్పట్లు ఇచ్చే కార్యక్రమం మన సింగర్ ఆధ్వర్యంలో చేస్తున్నారు. అలాగే ప్రధానులు మన కార్యకర్తలు, మన నాయకులు కూడా ఈ విధంగా చేయడం. ఈ పోలవరం వస్తే ఈ ప్రాబ్లం లేకుండా పోయేది. మనకి ఈ వరద బాధితులు వరద ఉండదు. ఈ మన రాజమండ్రి అందులోనూ ఈ తుమ్మలావ ఏరియా కూడా బాగా లోతుతో బాగా ఈ తుమ్మలాలో కూడా మునిగినట్టుంది. ఈ మధ్యన సరిగ్గా లిఫ్టింగ్ జరగలేదా? లిఫ్టింగ్ కూడా జరగలేదు సరిగ్గా. వాతావరణం సరిగ్గా ప్లాన్ చేయలేదు. ముందు ఏ సంవత్సరం కూడా ప్లానింగ్ లేకుండా ఉండడం తప్పు. ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు మన ఇండియా ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఇక్కడ కూడా మనం కష్టాల్లో ఆదుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది.
ఇది ఏ విధంగా కష్టాలు వచ్చినా మనం రాజమండ్రి బీజేపీ నాయకత్వం ముందుండి నడిపించడం చాలా బాగా. అందులో మన సుబ్రహ్మణ్య సింగ్ చాలా ముందుండి చేస్తున్నాడు. చాలా మంది అంతకాలం కూడా రాజమండ్రి టౌన్ ప్రెసిడెంట్ కూడా చేశాడు, జిల్లా ప్రెసిడెంట్ కూడా చేశాడు, అన్నీ చేశాడు, చేయింది ఏం లేదు. ఇంకా ముందు సేవ చేయాలని, ఎక్కువ అందరినీ ప్రజలందరినీ కనిపెట్టుకుని ఉండాలని నేను కోరుతున్నాను. చందాసత్రం చైర్మన్ అయినటువంటి యనమూరి దీపు గారు మనకు తెలిసిందే, అక్కడ వరద బాధితులు సడన్ గా ఫ్లడ్స్ వస్తుంటే కూడుగుడ్డ మొత్తాన్ని కోల్పోతూ సడన్ గా టైప్ వచ్చేస్తూ ఉంటది. వీళ్ళందరికీ సాయం చేయాల్సిన బాధ్యత మనకు ఉంది. ఎందుకంటే చిన్నపిల్లలతో ఉంటారు, అందరితో ఉంటారు. అందరూ తలో చేస్తే వాళ్ళకి ఒక ధైర్యం కింద ఉంటుందని కోరు. అలాగే సర్వరాయుడు గారికి, బాలసింగర్ సింగ్ గారికి అందరికీ నమస్కారం. ముందుగా సర్వరాయుడు చేతి మీదుగా అమ్మా ఇచ్చాను. పర్లేదు ఏమన్నా సార్ మరి ఇద్దాం అన్నీ బోల్పున్నాం కదా. దీపు గారు మీరు ఇచ్చిన తర్వాత ఓకే నేను వచ్చింది వచ్చేయండి. దీపు గారు ఆయన ఉంటారు అలాగైతే అంటారు. లైన్ చెప్తాం జైందా చౌదరి గారి ఓకే ఏదో సంజీ వెళ్ళండి ఎదగండి మీరేమండి అన్నం కాకే విష్ణుకి బాగున్నదా చౌదరి గారు పై పోయిన ఆయనకి తాతాజీ గారు ఒకసారి ఉండండి. తాతాజీ గారు వార్డు ఇన్ఛార్జి వారి చేత ఇప్పించి పట్టుకోండి. అలాగే ఇవ్వండి ఇవ్వండి పర్వాలేదు చెప్తున్నదే నాకు అది ఇవ్వండి. ఒకటి ఇవ్వండి. సంజయ్ దా బాగున్నా ఎదురా అందరూ ఒకటి ఇవ్వండి. రండి పేషెంట్ గారు రండి. వద్దులే దా మోహన్ రండి. చిన్ని దా గోవింద్ రండి. రండి అందరూ ఇచ్చి వెళ్ళిపోతారేంటి రండి. అలా ఇచ్చి వెళ్ళిపోవడమేనా నుంచో రండి వైష్ణవి అలా ఇచ్చి వెళ్ళిపోకూడదు. వెళ్ళండి విజయ్ కుమార్ దేవ గారు రండి. మీరు రండి రండి. ఆచార్య గారు ఎదరండి ఇచ్చేదా రాంబాబు సారీ ఒకసారి దీపు వచ్చాడు వెళ్ళాడు. ఒకసారి ఆపండి బోను సార్కి ఇప్పించి ఎందుకు రాంబాబు వాడి చేతుల మీదుగా ఇంకోండి ఒకసారి ఉండు. సురేష్ రాంబాబు ఇచ్చింది కదా మళ్ళీ మీరు ఇవ్వండి ఆయనగా పంపించండి అలా చూడు ఓకేనా. ఓకే థ్యాంక్ యూ. ఎవరు మిస్ అవ్వకూడదు. ఒక్కసారి అందరూ ఒక ఫోటో దిగి వెళ్ళిపోతాం. మీరు మధ్య నుంచి ఫోటో దిగేసి ఫోటో దిగి వెళ్ళిపోతాం మొత్తం అందరం కలిసి. సుబ్బారావు సంగతి ఆయన పై పోయిన వాడు ఇచ్చారా సురేష్ మోహన్ ఇచ్చావా నా వాసు ఆగారు మీరు కూడా ఇవ్వండి. రోజు చదరా ఇవి వాసు తీయండి. విజయ్ కుమార్ మీరు ఇచ్చారమ్మా దేవర వారు అనే మీరు ఇచ్చారా ఇవ్వండి.
అమ్మ దేవజీవం ఇవ్వండి అమ్మా మీరు అండి ఇవ్వండి ఇచ్చారా మోహను మోహను నువ్వు ఇచ్చావు కదా ఒక ఫోటో దిగిపోదామని ఏం లేదు పని లేదు ఫోటో. ఈ రోజున ఇక్కడ చంద్రసత్రంలో మన సుబ్రహ్మణ్య సింగ్ గారి నాయకత్వంలో గోదావరి వరద బాధితుల నిమిత్తం వస్త్ర పంపిణీ చేయడం చాలా ముదాహం. ఈ నదీ పరివాహకం ఎక్కడున్నా సరే, వరద బాధితులు ఎక్కడున్నా సరే, బీజేపీ రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా ఈ వరద బాధితులకి అన్ని కూడా ఏదో విధంగా తృణపాయం ఏదో అంతా సాయం చేయడం ఉత్తమం అని చెప్పి భావించి అందరినీ మేల్కొని అందరినీ కూడా ఈ బాధ నుంచి తగ్గించాలని ఏదో విధంగా ఉడతావ సాయం చేయమని కోరుతున్నాం. అమ్మ ఎలా ఉంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, భోజనం టైం భోజనం ఉంటుందా, టిఫిన్ ఉంటుందా, ఏర్పాట్లు బాగున్నాయా, ఇంకేం చేయాలి నా మామూలు అడగండి. అమ్మా వెళ్ళండి పెద్ద మాట్లాడుతున్నారు. ఎంతమంది ఉన్నారు మా ఫ్యామిలీస్ మీరు? అమ్మా 75 మంది, 75 కుటుంబాలు. 75 కుటుంబాలు అన్ని అందుతున్నాయి ఇక్కడ. 150 అమ్మా 75 కానీ అది 150 మంది. అందరికి అందుతున్నాయా? ఏం పెడతారు మీకు భోజనం? 3 గంటలకు టిఫిన్ పెడతారండి. 3 గంటలకు అలాగే తల్లి పొద్దున్నే టిఫిన్ పెడుతున్నారా, మధ్యాహ్నం భోజనం పెడుతున్నారా, సాయంత్రం స్నాక్స్ పెడుతున్నారా, నైట్ భోజనం పెడుతున్నారా, అన్ని బాగానే సరిపోయి అదే పెద్ద ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? ఆరోగ్యం ఇక్కడికి బయట వైరల్ ఇన్ఫెక్షన్స్ జ్వరాలు ఏమైనా ఉంటే చెప్పండి, వస్తే దాన్ని బట్టి చెప్తారు. అందులో చిన్నపిల్లలు కూడా ఉంటారు, చిన్నపిల్లలు ఎవరిని చూసుకోండి. మరి చిన్నపిల్లలు పాలు అని ఇస్తున్నారా? ఏమన్నా ఉంటే లోటుపాట్లు ఉంటే మా శరీరాన్ని చెప్పండి అమ్మా, ఏమంటే చేయిందాం. చాలా పరిశీలించండి సార్. మనవా జ్వరమా, డాక్టర్ మంది ఇస్తున్నాడా? ప్రాబ్లం బాబు అందరూ. డాక్టర్ వచ్చాడా, మంది ఇచ్చారా? వెరీ గుడ్. బయటికి పోతుంటారు మొబైల్ అలా కొంతమంది గోదావరి వదిన ఆడుకుంటా చక్క స్కూల్ అన్నిటికీ చదువు చదువు లేకపోతే లేదు. అమ్మా అన్ని సదుపాయాలు అడుగుతా, అమ్మాయి పెద్ద అడుగుతున్నా చూడండి.
జాంపేట దగ్గర. స్కూల్కి వెళ్ళండి. ఎక్కడికి ఎవరైనా సరే రండి, భోజనం చేయండి, శుభ్రంగా టిఫిన్ తినండి. స్కూల్ మానద్దు ఎవరు. అమ్మ తల్లులు మీ అందరికీ చెప్తున్నాను, వినండి. తల్లులందరికీ చెప్తాను, నమస్కారం పెట్టి చెప్తాను, స్కూల్ చదువు మానకండి పిల్లలు. అర్థమైందా? చిన్న చిన్న నోట్ చేయండి. వాళ్ళు ఎందుకు సర్వరెడ్డి గారు అటు మెడికల్ రాయుడు గారు మెడికల్ ఏర్పాటు చేసిన మెడికల్ మెడికల్ ఎంతమంది పేషెంట్ ఉన్నారు ఇవాళ? పాపులేషన్ కాదు, కంట్రోల్లో ఉందా? కందిపూడి చదవాలి కదని రాష్ట్ర బీజేపీ నాయకులు మేడం గారు కాంగ్రెస్ గారు రిప్రజెంటేషన్ ఏం మందులు పెట్టి అన్ని ఇక్కడ దాకా రాలేదు కదా పని, దీని పని ఏం లేదు కదా. హెల్దీ ఉండాలండి. ఎప్పుడు డ్యూటీకి ఎన్నింటికి వస్తారు ఇక్కడ మీరు? మీకు ఎవరు వస్తారు మార్నింగ్? రేపు మార్నింగ్ ఎవరు వస్తారు? మీరు అందరిలో ఎవరికి చెప్పినా మీరు వచ్చేటికి పిల్లలు బయటకు వెళ్తాయి స్కూల్. అర్థమైందా? స్కూల్కి వెళ్ళకపోతే మందులు ఇవ్వని చెప్పండి. బ్లాక్ మెయిలే, అందుకని వాళ్ళందరూ ఆడుకుంటున్నారు సరదాగా ఇక్కడ కూర్చుంది, చదువులు పోతాయి. వెళ్ళేటట్టు చేయండి. డాక్టర్ గారు బయట తిని అమ్మా, బయట తిని తినొద్దని చెప్పండి. మీ పేరు? ఒకటి రిక్వెస్ట్, ఎన్నింటికి వస్తారు డ్యూటీ? మీరు ఇక్కడ ఏరియా మాది కాబట్టి మార్నింగ్ వచ్చేస్తాం, ఎన్నింటికి వస్తారు? నైట్ 10 వరకు. చాలా కష్టం కానీ పొద్దున్న ఎన్నింటికి వస్తారు చెప్పండి. మార్నింగ్ 6 వచ్చిన పిల్లలందరినీ స్కూల్కి వెళ్ళండి, కంపల్సరీ స్కూల్ వెళ్ళచ్చు. ఏది పని లిస్ట్ వేయించాలి. ఎవరైతే మానేస్తారో అందరికీ ఫుడ్ లేదు. ఎవరికి పిల్లలు స్కూల్కి వెళ్ళలేని వాళ్ళకి వెళ్ళని కాదు, మొత్తానికి అందరికీ అందరికీ మానేస్తాను చెప్పండి.